హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కీరకాయ మరియు అటుకుల్ని కలిపి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిపోతున్నానండి. ఇది సమ్మర్లో తినడం వల్ల బాడీకి ఎంచక్క కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొంచెం తిన్నా కడుపు ఫిల్లింగ్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఎంతో మంచిది. 10 నిమిషాలు పట్టదండి దీన్ని చేసుకోవడానికి. ఇది కర్ణాటక డిష్ కుకుంబర్ అవలక్కి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బౌల్లోకి 3 కప్పుల వరకు అటుకులు తీసుకున్నానండి. ఇక్కడ నేను నార్మల్ అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎర్ర బియ్యం అటుకులు కూడా తీసుకోవచ్చు, అది ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈ అటుకుల్లోకి వాటర్ పోసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా దీన్ని వాటర్ అంతా వంచేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కడిగి పెట్టేసుకుని ఇప్పుడు ఒక కీరకాయ తీసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇటువంటి నార్మల్ కీరకాయనా లేదా ఇంగ్లీష్ కుకుంబర్ ఏదైనా తీసుకోవచ్చండి. ఈ కీరకాయ అయితే పైన చర్మాన్ని పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఇటువంటి పెద్ద సైజ్ హోల్స్ ఉన్న గ్రేటర్ లో చక్కగా తురిమేసుకోండి. పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ అయితే మనకి ఎక్కువ వాటర్ అవ్వకుండా బాగా తురుముకోవచ్చు. అదే విధంగా ఎక్కువ గింజలు ఉన్నవి తీసుకోకండి, లేత కీరకాయనే వాడండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బౌల్లోకి అటుకులు మరియు కీరకాయ, ఈ కీరకాయ వచ్చి 3 కప్పుల అటుకులకి 2 కప్పుల వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా బాగా సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి, ఇది 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అవలకి మనకు పొడి పొడిగా రావాలంటే నేను చూపించిన విధంగా కాస్త లేత కీరకాయను తీసుకుని పెద్ద సైజ్ గ్రేటర్ హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో తురుముకున్నట్లయితే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది, ముద్ద ముద్దుగా అయిపోకుండా. సో ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకుని ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్యూర్లీ ఓన్లీ నెయ్యితో అయినా లేదా ఆయిల్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర కొంచెం, ఇవన్నిటిని కలిపి వీటిని చిటపట్లాడేంత వరకు వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/4 ఇంచ్ అంతా అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు 2 అనమాట. మధ్యలోంచి ఈ విధంగా చీల్చైనా వేసుకోవచ్చు, లేదా రౌండ్ గా చిన్న టముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని అన్నిటినీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే జీడిపప్పులు కొన్ని. ఇవి ఆప్షనల్ అండి, జీడిపప్పులు యాడ్ చేసుకోవడం అనేది. యాడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకుని వీటన్నిటిని చక్కగా వేగనివ్వండి. ఈ అవలక్కి అనేది మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇందులో కారం అనేది యాడ్ చేసేది కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు మరి ఎక్కువగా యాడ్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ 1/4 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇంగువ కూడా పోపుతో పాటు కలిసేలాగా మిక్స్ చేసేసుకుని, ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కుకుంబర్ కానీ అటుకులు ఇంకా కొబ్బరి అన్నిటినీ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ప్యాన్ లోకి వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అటుకులు చూడడానికి ఎక్కువగా ఉంటాయి కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోదండి, కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇది ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదు, కాస్త తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి కలిపిన తర్వాత ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీర అనేది లాస్ట్ గా మనం యాడ్ చేసేసుకొని 1 అరబద్ద నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు మీ టేస్ట్ కి సరిపడా ఈ క్వాంటిటీని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని టర్న్ ఆఫ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి. క్విక్ గా రెడీ అయిపోయే మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. రోజంతా మనకు కడుపు ఫిల్లింగ్ గా ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, దీన్ని చాలా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్ గా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరెన్నో హెల్తీ మరియు టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి.